వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కాటన్ సర్చ్. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య. దామర్చేడ్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నవంది పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. తాండూరు మున్సిపల్లో చెత్త సేకరణకు ప్రైవేట్ ఆటోల వినియోగాన్ని తీవ్రంగా ఖండించిన సిఐటియు నాయకులు. వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా యాలల మండల పరిధిలోని అగ్గనూర్, లక్ష్మీనారాయణపూర్, బెన్నూరు తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ రైతులకు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగలకుండా చూడాలని, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకుని రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించి నాణ్యతా ప్రమాణాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియకు సమయానికి చేరేలా చూడాలని ఆదేశించారు. వరి ధాన్యం నిల్వలు, వరి ధాన్యం రవాణా ఆలస్యం లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిత, ఎంఆర్ఓ వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్ పట్లోల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్న తర్వాత మాట్లాడతాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫార్మర్స్కి రానియట్లేదు అని చెప్తున్నారు. ఫార్మర్స్కి మిల్లర్కి మధ్యలో ఒక సెంటర్ ఉంది సార్. సెంటర్ త్రూ వస్తే మనం ఏ రోజు నాన్ యాక్సెప్ట్ చేస్తాం. నేను అదే చెప్తున్నాను. ఈ లారీలు వచ్చినాయి సార్, ఫార్మర్స్ సార్ ఇవన్నీ అన్లోడ్ అవుతున్నాయి, పద్ధతి ప్రకారమే చేస్తున్నాను. ఈ రోజు విధంగా సార్ నేను నా లారీ పెట్టి అద్దనూరుకెళ్ళి తెచ్చుకుంటాను. ఆల్రెడీ పొద్దున్న సెంటర్ అయితే కావాలంటే అడగండి అని అడిగిన లేబర్ వచ్చి నేను అడిగిన సార్. అర్జెన్సీ ఒక 2-3 పని చేయండి. ఒకటి ఫార్మర్స్కి ఇబ్బంది రాకుండా చేయండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకొక స్పేస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా అన్లోడింగ్ చేయాలి. ఇప్పుడు 1.5 months 2 months టైంలో అన్నీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 1 weekలో చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 2-3 లారీస్ చేస్తే నేను తర్వాత మాట్లాడండి. థర్డ్ పాయింట్, ఇక్కడ సెంటర్లో కూడా ఈ మంచి నీళ్ళు కొంచెం ఏర్పాటు చేయండి. దట్ ఆల్సో బికాస్ ఈ ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉంటారు, 24 hours కూడా ఉండదు. సో మంచి నీళ్ళు ఏర్పాటు చేస్తారా లేదా? ఇక్కడ ఆల్రెడీ పెట్టాం, కూల్ వాటర్ పెట్టండి. తర్వాత ఇప్పుడు వాళ్ళు మిల్స్ నుంచి పీపీసీ సెంటర్స్ నుంచి ట్రక్ షీట్ పంపిస్తే ఇమీడియట్ అన్లోడింగ్ ఇమీడియట్ చేయండి. ఎస్, వాళ్ళు ట్రక్ షీట్ ఇస్తారు వాళ్ళు. సో డీసీఓ గారు అక్కడ నేను ట్రాక్టర్ నాకు అట్లా ఏం ఇబ్బంది లేదు. లారీలు అయినా లారీ మీ పార్ట్నర్ మొత్తం కలెక్టర్ గారికి చెప్తున్నావు. ఒక ట్రాక్టర్ 4 ట్రాక్టర్ చూపించుకొని వీళ్ళు పేమెంట్ చేసుకున్నా ఆ ప్రాబ్లం రైతులకు సంబంధం సార్. పార్ట్నర్స్తో నాతో సంబంధం ఏం లేదు. రైతులకు న్యాయం చేయమంటారు. ఓన్లీ రైతులకి ఇబ్బంది ట్రాక్టర్స్ అన్లోడ్ చేయమంటే ట్రాక్టర్స్ అన్లోడ్ చేస్తాను, లారీస్ అన్లోడ్ చేయమంటే ట్రాక్టర్లు వచ్చాను సార్. ఇప్పుడు నిన్న సార్ లారీ వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కాటన్ సర్చ్ నిర్వహిస్తామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. బుధవారం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యాలల మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కాటన్ సర్చ్ నిర్వహించారు. కాటన్ సర్చ్ లో భాగంగా కాలనీని క్షుణ్ణంగా పరిశీలించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన ఆధారాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత కోసమే కాటన్ సర్చ్ నిర్వహిస్తామని, పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాల కోసం, సమాజంలో నేరాలను తగ్గించడం కోసం కాటన్ సర్చ్ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరాలపై, మహిళలపై జరుగుతున్న దాడులపై తదితర విషయాలపై డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ పరమేశ్, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దారూర్ సిఐ రఘురాములు, తాండూరు డివిజన్లోని 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలు, ఏఎస్ఐలు, 54 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
ट्रांसफर लेटर नहीं होता है गाड़ी का కార్డన్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఈ నైట్ లేపి హరాస్మెంట్ చేయడం కాదు, మీకు ఒక సెక్యూరిటీ కలిపేయడానికి. ఇప్పుడు మేము ఆల్వేస్ తాండూరు పోలీస్ మీ కొరకు ఉన్నారు, జిల్లా పోలీస్ మీ కొరకు. ఇది తాండూరు పోలీస్ కాదు, జిల్లా పోలీస్ మొత్తం వచ్చారు మీ కొరకు వచ్చేసి మీ సేఫ్టీ కొరకు, మీ భద్రత కొరకు. కాబట్టి మీ భద్రత అన్ని రకాల మనం సెక్యూరిటీ ఉంటేనే మనం పని చేసుకుంటాం, వచ్చి తింటాం, పట్టుకుంటాం. లేకుంటే ఆడ కూర్చొని సెక్యూరిటీ లేకపోతే మన అమ్మాయిని కూడా వేసుకుపోతాడు, మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంటి ముందు ఉన్న బండి పోతుంది, ఇవన్నీ పోతాయి. సరే అక్కడక్కడ అవుతుంటాయి, కాదని కాదు, కానీ అటువంటి ప్రివెంట్ చేయడం కొరకే మనం ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా వేలు ముద్రను కూడా సేకరించారా? మీ ఎవరైనా అవి పెట్టిరా? ఇప్పుడు ఏమైనా పెట్టిరా? ఇప్పుడు బాబాయ్ మనం మ్యాక్సిమం పోలీస్ కేసులకు రావద్దు అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేసారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేసారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడో దొంగ, వీడో రౌడీ, వీడో కేడి, వీడో డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసినప్పుడు ఎవరు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళే వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదర భావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఈ గవర్నమెంట్ అగ్గిపెట్ట కొన్నా సబ్బు కొన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో అందరం, అది మున్సిపల్ ఎంప్లాయీ కానీ కరెంట్ ఎంప్లాయీ కానీ అందరం కూడా మీకు సౌకర్యాలు కలిగించే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మళ్ళీ మీ కొరకే పనిచేయాలి. మీ కొరకే పనిచేయాలంటే మీరు ఇచ్చిన పైసలతో మళ్ళీ మీ కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఇది కాదు, ఏదో బషీరాబాద్ మండలం దామర్చెడ్ వరి కొనుగోలు కేంద్రాన్ని నవంది పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకరప్ప, మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతుందని అజయ్ ప్రసాద్ వివరించారు. గ్రామస్తులందరూ, నాయకులు, రైతులు, అమ్మలు, డాక్రా సంఘ అమ్మలు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, బషీరాబాద్ మండలంలో వరి కొనుగోలు చాలా చక్కగా జరుగుతున్నది. అన్ని సెంటర్లలో కొనుగోలు ప్రారంభమైనది. దాదాపుగా ఒక 40% వరకు కొనుగోలు చేయడం కూడా జరిగింది. పిఎస్సిఎస్లో కనుక్కుంటే ఆడ దగ్గర 7,000 బస్తాలు ఇప్పటివరకు కొనుగోలు చేసి పంపించడం జరిగింది. ఉత్లాపూర్లో కూడా 2 లారీలు పంపించడం జరిగింది. అదేవిధంగా కాసింపూర్లో కూడా మంచిగా నడుస్తుంది. ఇక్కడ దామర్చెల్లో కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా కొనుగోలు జరుగుతున్నది. ఇలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చాలా చక్కగా జరుగుతున్నది. లేనిపోని రాద్ధాంతాలు కొంతమంది చేస్తున్నారు. ఇలాంటి సంబంధం లేకుండా కొనుగోలు చేస్తలేరు, కాంటాలు చేస్తలేరు, రైతులకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ డాక్రా సంఘాల ఆధారంలో వాళ్ళు కూడా రైతులే, వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా చూసుకొని వాళ్ళు మంచిగా కొనుగోలు చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. లేనిపోని అవతల పార్టీ వాళ్ళు ఏదైనా బుర్జ చల్లడం, ఏదో ఒకటి చెప్పడం చేస్తున్నారు తప్పితే ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు. అందరికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరుగుతున్నది. మీరు తొందరగా కాంటాలు చేసి తొందరగా లారీలు నింపేసి పంపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అక్కడ కూడా లారీలు పోయిన వెంబడే ఆడ మిల్లర్లకు చెప్పి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా, మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు కాన్స్టిట్యూన్సీలో చక్కగా జరుగుతున్నది. ఎమ్మెల్యే గారి ద్వారా అక్కడ రైస్ మిల్లర్స్ కూడా చెప్పేసి తొందరగా లారీలు ఖాళీ అయ్యేటట్లు చూసుకుంటాం. ఇక్కడ ఉన్న నాయకులం అందరం కూడా ప్రతి సెంటర్ దగ్గర వెళ్ళి సందర్శిస్తున్నాం. రోజు ఏదో ఒక సెంటర్ కాడ సందర్శించి రైతులకు మేలు జరిగేటట్టు చూసుకుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.
తాండూరు కోడంగల్ ప్రధాన రహదారి 13 వార్డు పరిధిలోని బ్రిడ్జ్ నిర్మాణ పనులను తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామని, తాండూరు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13 అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వార్డు నంబర్ 13 మారుమూల ప్రాంతమని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని, ఇక నుండి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి సహాయ సహకారాలతో అన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి, స్థానిక నాయకులు రవీందర్ రెడ్డి, ఉర్దూగార్ చైర్మన్ జలీల్, చంద్రశేఖర్ రెడ్డి, లొంక బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కొడంగల్ రోడ్లో ఉన్న బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఇక్కడ 13వ వార్డులో నుండి విచ్చేసిన వారికందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కొడంగల్ రోడ్ లోపల దాదాపు చాలా సంవత్సరాల నుండి పాడుపడినట్టు ఆ బ్రిడ్జి అలాగే ఉండడం జరిగింది. మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రిడ్జి పనులు ఒక దాదాపు 3 కోట్ల ఫండ్స్తోని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా తాండూరు ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిలకవాగు నుండి అటాచ్మెంట్ ఉండి వాటర్ వెళ్ళే దారి, అక్కడ ఎప్పుడు కానీ నీళ్ళు అడ్డుకొని 13వ వార్డు మిత్రానగర్ మార్కండేయ కాలనీ అనేది ఎప్పుడు నీటి లోపల, వర్షాకాలం వచ్చిందంటేనే నీటి లోపల ఉండే కాలనీలాగా ఇళ్ళ మధ్యన మొత్తం నీరు ఉండి ఇదవుతుంది. కాబట్టి వారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి దృష్టి సారించి ఈ పనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి వర్షాకాలం వచ్చేంత వరకు చిలకవాగు కానివ్వండి, బ్రిడ్జి పనులు కానివ్వండి పూర్తి చేస్తామని ప్రజలందరికీ హామీ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ మిషన్ భగీరథ అమృత్ అనేది వాటర్ ఫెసిలిటీస్ కోసం పైప్ లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ప్రజలు 13వ వార్డు మిత్రనగర్, మార్కండేయ కాలనీ, అయ్యప్ప నగర్ వాళ్ళు ఉన్నారు, గ్రీన్ సిటీ, వారికి ఒకటే విన్నవించేది, మీరైతే ఏదైతే హౌస్ నంబర్ లేకపోతే వాటర్ కనెక్షన్ ఇవ్వబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హౌస్ నంబర్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనము రాబోయే రోజుల్లోపల మీకు ఎలాంటి పని చేయడానికైనా మున్సిపల్ నుండి మేమున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఒక 13వ వార్డు లోపలే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి వారికి ఏంటంటే ఇక్కడ వర్షం రాగానే ఒక భయం అనేది ఉంటుంది. ఇక్కడ వార్డు లోపల మొత్తం వచ్చి నీళ్ళు ఇక్కడే ఆగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఒకటే, ఇంకా ఏవైనా వర్కులు దాదాపు 2 కోట్ల వర్కులు పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్కులు కూడా ఇమీడియట్లీ కాంట్రాక్టర్లను పిలిపించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి తీరుస్తామని 13వ వార్డు ప్రజలకు విన్నవించుకుంటూ, తాండూరు లోపల ఏకైక వ్యక్తి మనోహర్ రెడ్డి అన్న ఇన్ని రోజుల నుంచి కొన్ని 100 కోట్లు తాండూరుకి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే చాలా ఎక్కడ చూసినా వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. తులసీనగర్, ఆదర్శ్ నగర్లో కూడా దాదాపు 3 కోట్ల నుంచి డ్రైనేజ్ వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లోపల 5 కోట్ల డ్రైనేజ్ వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 18 కోట్ల నుండి ఒక డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వాటిని కూడా తొందరగా స్టార్ట్ చేసి తాండూరు ప్రజలకు అందించే విధంగా చూస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, తాండూరులో, కాగ్నాలో చాలా వాటర్ ఉన్నాయి. మనం తాండూరుకి ఇన్ని రోజులు తాండూరులో ఉన్న వాటర్ తాండూరులే తాపని పరిస్థితి ఉండే. అలాంటిది అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే తను దాదాపు 28 కోట్లతోని తాండూరు వాగు నుండి ఏదైతే పైప్ లైను మొత్తం రిపేర్ చేయించడానికి కానివ్వండి, ఎక్కడైనా పైప్ లైన్ లేని దిక్కు పైప్ లైన్ మొత్తం ఫ్రెష్గా పైప్ లైన్ చేసి తాండూరు నీళ్లు తాపే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా దాదాపు త్వరలోనే ఒక 1 మంత్ లోపలనే అవి కూడా టెండర్ ప్రాసెస్కి వస్తాయి. తప్పకుండా తాండూరులో ఉన్న వారికి అందరికీ ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తీరుస్తామని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.
అయితే మా 13వ వార్డుకు ఇప్పుడు మోక్షం కలిగించిన ఎమ్మెల్యే గారు కూడా వారి ఆదేశాల మేరకు లాస్ట్ టైం కూడా మనకి బ్రిడ్జ్ స్టార్ట్ కావడం జరిగింది. మధ్యలో వర్షాలు రావడం వల్ల సగంలోనే ఆపి మరి ఇప్పుడు స్టార్ట్ చేసి ఈ సంవత్సరము ఇది కంప్లీట్ అవుతుంది. ఇటు బ్రిడ్జిని పరిశీలించడానికి వచ్చిన చైర్మన్ మేడం, ప్రిన్సిపాల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇక్కడి సమస్యల మీద గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరికి ఇట్లా ఇక్కడ ఒక కాలనీ ఉందని కూడా గుర్తించలేరు. అప్పటి నాయకులు అట్లాంటి పరిపాలించారు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం వస్తే మేము ఎప్పుడు నీళ్ళలో మునిగిపోవడమే తప్ప ఎవరు వచ్చి చూసిపోయిండ్రు తప్ప ఏం చేసిన పాపన పోలేదు. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు, మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక కనీసం అంటే మన వార్డుకు 13వ వార్డుకు 2.5 కోట్ల వరకు నిధులు ఇచ్చిండు. మాకు ఇప్పుడు ఈ మెయిన్ ప్రాబ్లం మాకు ఈ బ్రిడ్జి సమస్య చాలా పెద్ద సమస్య ఉండేది. లాస్ట్ టైం ఈ బ్రిడ్జి నీళ్లు రాకపోవడం వల్ల మొత్తం కాలనీ మునిగిపోతే అప్పుడు కూడా బాలరెడ్డి అన్న మేడం వచ్చి అక్కడ దాన్ని నీళ్లు పోవడానికి ఒక దారి చూపించేసి అప్పుడు కూడా కాపాడిన మమ్మల్ని. వారికి మా కాలనీవాసుల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ప్రతి చిన్న విషయం అంటే కూడా మాకు ఏ సమస్య వస్తే ఒక ఫోన్ చేస్తే మమ్మల్ని కాపాడుతూ, మొన్న కూడా ఒక 20 స్తంభాలు, ఎలక్ట్రికల్ స్తంభాలు కూడా ఇంటర్నల్ రోడ్లకు స్తంభాలు లేకుండే, ఆ స్తంభాలు కూడా మాకు ఇచ్చి మమ్మల్ని ప్రతి చిన్న దాంట్లో కూడా ఆదుకున్నందుకు వారికి మరొకసారి మా కాలనీవాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి మేడం. ఈ సమస్యల మీద ఈ రోడ్లు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీదనే మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు తొందరగా ఈ రోడ్డు కూడా మాకు స్టార్ట్ అయితే, ఈ వర్షాకాలం వచ్చే వరకు ఈ రోడ్డు స్టార్ట్ అయితే మేము నీళ్ళకి వెళ్ళి బయట పడతామని మీరు చాలా ఇస్తున్నారు మాకు. అయినా మేము అడుగుతున్నాం మాకు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఒక తట్టెడు మట్టేసిన పాపాన ఓలే. ఇక్కడ నాయకులు వచ్చిండ్రు పోయిన తప్ప కానీ ఏం చేయలేదు. మీరు వచ్చినప్పటి నుంచి మాకు కొంత పని నడుస్తూ ఉంది కాబట్టి మీరు ఇంకా కొన్ని మా కాలనీ మీద శ్రద్ధ పెట్టినందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తాండూరు మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు ప్రైవేట్ ఆటోల వినియోగాన్ని వెంటనే విరమించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా సిఐటియు నాయకులు శ్రీనివాస్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బలరాం, నరసింహులు, అయూబ్, ప్రకాష్, ఆశప్ప, లక్ష్మణ్, వెంకటప్ప, పవన్, మహేష్, డి శ్రీనివాస్, రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. తాండూరు పట్టణంలో మున్సిపల్ కార్మికులుగా ఎన్నో రోజులుగా మున్సిపల్ కోసము కరోనా సమయంలో గిట తమ జీవితాలను త్యాగం చేసి మున్సిపల్ పరిశుభ్రత కోసము పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా డ్రైవర్లు కానీ, వీళ్ళందరినీ గిట రెగ్యులర్ చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా కార్మిక యూనియన్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్యకాలంలో తాండూరు పట్టణంలో 36 వార్డులు ఈరోజు పెద్ద ఎత్తున వార్డుల విస్తరణ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కార్మికుల మాటకు కొత్త కార్మికులను తీసుకోకుండా పాత డ్రైవర్లతోని కార్మికులతోని ఈరోజు పని భారాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ కార్మికుల యొక్క కడుపులు, డ్రైవర్ల యొక్క కడుపులు కొట్టడం కోసం ఈరోజు ప్రైవేటీకరణ, ఈరోజు ఎలాంటి కౌన్సిల్ తీర్మానం లేకుండా ఈరోజు వార్డులలో కొత్తగా ప్రైవేటు వార్డులకు చెత్త అప్పచెప్పడం కోసము కొత్త ఆటోలు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయడం కోసము దుర్మార్గంగా తాండూరు మున్సిపల్లో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ప్రైవేట్ ఆటోలను వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి మేము సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ కార్యాలయం ముందు ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. మళ్ళీ ఎన్నో రోజులుగా మున్సిపల్ కార్మికులు ఈరోజు తాండూరు మున్సిపల్లో ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి జీవో 60 ప్రకారము మళ్ళీ డ్రైవర్లకు 22,500 రూపాయలు ఇవ్వాలని, మళ్ళీ వర్కర్లకు 19,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో 60 చెప్తున్నప్పటికీ మళ్ళీ తాండూరు మున్సిపాలిటీలో ఇంతవరకు ఆ జీవోలు గిట్ట నేర్చుకోవడం లేదు, అమలు చేయడం లేదు. మళ్ళీ గతంలో బాడీ లేదని చెప్పి
మున్సిపల్ బాడీ ఎలక్షన్ అయినాక చేస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి కమిషనర్లు గిట ఈ డ్రైవర్ల నుంచి ఆధార్ కార్డులు అన్ని గిట సేకరించి డ్రైవర్లుగా ఇప్పటికీ మన తాండూరు మున్సిపాలిటీలో తీర్మానం చేసి డ్రైవర్లుగా గుర్తించి వాళ్ళకి డ్రైవర్లుగా వేతనం ఇవ్వకుండా వర్కర్ల వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ వర్కర్ల గీట జీవో ప్రకారం వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే తాండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయము ఈ ప్రభుత్వాలు ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో ప్రకారం డ్రైవర్లకైనా కార్మికులకైనా కనీస వేతనం అమలు చేయాలి. అది ప్రతి నెల 1వ తారీఖు రోజు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికీ చనిపోయిన వారి కుటుంబాలలో ఏదైతే కొంతమందికి వేతనాలు ఇచ్చి ఇంకా కొంతమందికి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చనిపోయిన వారి కుటుంబాలలో గిట ఏదైతే పనికి పెట్టుకుంటామని చెప్పి ఆ ఉపాధి కల్పిస్తామని చెప్పి పెట్టుకోలేనటువంటి పరిస్థితి గిట ఉంది. వెంటనే మున్సిపల్ తీర్మానంలో ఖచ్చితంగా జరగబోయేటటువంటి మున్సిపల్ తీర్మానంలో మున్సిపల్ కార్మికులకు సంబంధించింది ప్రైవేటీకరణకు అప్పచెప్పమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గం కానీ